బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ గేమ్ సరైన రిజల్ట్ ఇవ్వలేదు. మెగా అభిమానులను డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అయితే ఈసారి నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా కాదు, బాక్స్ ఆఫీస్ తగలపడిపోయేలా RC16 డిజైన్ చేస్తున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో RC16 ఉంటుందని ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. అంతేకాదు, ఉత్తరాంధ్రకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ తో ఈ సినిమా రూపొందనుందనే ప్రచారం కూడా జరిగింది. కోడి రామ్మూర్తి మల్లయోధుడిగా ఫేమస్. దీంతో RC16 కథ నేపథ్యం కుస్తీ బ్యాక్ డ్రాప్ అని అంతా అనుకున్నారు. అయితే రీసెంట్ గా ఈ సినిమా క్రికెట్ ఆటను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసిందే. ఈ విషయాన్ని కెమెరామ్యాన్ రత్నవేలు స్వయంగా రివీల్ చేశాడు. నైట్ షూటింగ్ సెట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసుకున్నారు. దీంతో RC16 గేమ్ క్రికెట్ అని ఓ అంచనాకు వచ్చారు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా గురించి మరో న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ముందుగా చెప్పినట్లు క్రికెట్ తో పాటు కుస్తీ కూడా ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందట. క్రికెట్ కుస్తీ కలిపి 2 ఆటల నేపథ్యంతో బుచ్చిబాబు పవర్ఫుల్ కథ రాసుకున్నాడట. అందుకే ఈ సినిమాకు పవర్ క్రికెట్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారట. అసలు క్రికెట్ కుస్తీని బుచ్చిబాబు ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది పక్కన పెడితే, ఒకే సినిమాలో 2 ఆటలు అనేసరికి అంచనాలు పీక్స్ కి వెళ్లిపోతాయి. ఒకవేళ ఇదే నిజమైతే చరణ్ కొట్టే 6లకు పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవ్వనుంది. చరణ్ పట్టే కుస్తీ పట్టుకు థియేటర్లు తగలబడిపోతాయని అనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.